సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. అందరికి పోలీసులకి ఎవరికి అందరిస్తే అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని మనం నిన్న ఇచ్చింది ఇవాళ కాదు సార్. నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు లేదు, అబద్దాలు చెప్తున్నావు. నేనేం పోలీసులు చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చూశారు. పోలీసు వాళ్ళకి తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. వారు ఎంత మంది రాని నేను నిలబడి ఒక్కొక్కరు క్యూలు వెళ్ళాలా, అమ్మ దర్శనం చేయాలా, నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా. ఒరే అయ్యా నిన్నటి నుంచి ప్రాణం తింటున్నారు. బాటిల్ అందరు మాట్లాడితే ఎంతగనమా. అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మనలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏటైందో ఒక్కసారి వస్తే నేను మరి వెళ్ళిపోయాను. అంతమంది ఊహించారు జరిగింది ఏంటయ్యా ఏం బాధ్యత అయ్యా, పిచ్చోడరు. మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా, నేనే కంట్రోల్ చేసేవాడు, కంట్రోల్కి వెళ్లేవాడు, కంట్రోల్కి వచ్చేవాడు, అందరు తినేసి వెళ్లేవాడు. అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి వచ్చారు, పడిపోయారు. అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు, వెళ్ళిపోయారు. పోలీసులు అడిచేస్తారయ్యా, వాళ్ళకి నిందించాలా. పోలీసు ఏం లేదు, వాళ్ళు వచ్చి మనం చాలా సేవ చేశారు. పోలీసులు వచ్చి అందరికి అడ్డారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నిందిస్తామయ్యా, తప్పు. పోలీసులు ఏం చేయలేదు. ఇప్పుడు